హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 7 తెలుగు డబ్బుడ్ హిందీ సస్పెన్స్ థ్రిల్లర్స్. అంటే ఇప్పుడు హిందీలో చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ అయితే ఉన్నాయి. దాన్ని తెలుగులో డబ్ చేసి ఏవైతే చాలా బాగున్నాయి, అది 7 మూవీస్ అయితే చాలా బాగున్నాయి. ఆ మూవీస్ లో మీరు ఏవి చూసారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. చూడండి టీవీ, నేనైతే చెప్తా. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ ద వీడియో. నంబర్ 7 బ్యాంగ్ బ్యాంగ్. టైటిలే సాలిడ్ గా ఉంది. హాలీవుడ్ టైప్ లో ఉన్న యాక్షన్ సీన్స్ మూవీని మెయింటైన్ చేశారు. ముందు ఈ మూవీకి షాహిద్ కపూర్ని అయితే అనుకున్నారు, కానీ లాస్ట్కి రుతిక్ రోషన్ అయితే ఫిక్స్ చేశారు. మంచి పని అయితే చేశారు, కరెక్ట్గా సెట్ అయ్యారు ఈ మూవీలో. ఈ మూవీ ప్లాట్ ఏమంటే, హీరో లండన్లో కోహినూర్ డైమండ్ని హీరో దొంగతనం చేస్తారు. దానికి విలన్ హీరో వెంటపడుతూ, అలాగే మధ్యలో కిరాయి గుండాలు కూడా వెంటపడుతూ ఉంటారు. ఎందుకు దొంగతనం చేశాడు, ఎందుకు వెంటపడుతున్నాడు అనేది క్లైమాక్స్ ట్విస్ట్. అప్పటి నుంచి జరిగిన క్లైమాక్స్ ట్విస్ట్తో దెబ్బతో మారిపోతుంది. యాక్షన్ చాయిస్ కోసం అయితే ఈ మూవీ గుడ్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 6 క్లాస్ ఆఫ్ 83. ఒక టాప్ పోలీస్ని పనిష్మెంట్ అనే దాంతో పోలీస్ అకాడమీకి డీన్గా వేస్తారు. ఎలా ఉంటుందంటే, రఫ్ అండ్ టఫ్గా ఒక 5 మెంబర్స్ పోలీస్ని ట్రైన్ చేసి మిషన్ కంప్లీట్ చేయని వర్క్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటి అనేదే ఈ మూవీ హైలైట్. ఈ మూవీ ఎక్కువ ల్యాగ్ కూడా ఉండదు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 13 minutes మాత్రమే ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనం చాలా మూవీస్ అయితే చూసిండాం పోలీస్వి, రౌడీ పోలీస్, ఫ్రెండ్లీ పోలీస్ అనేది. కానీ ఈ మూవీ అలా కాదు. ఒక సిన్సియర్ పోలీస్ ఇలాగ తన డ్యూటీని ఎక్కడ ఉన్నా చేస్తాడు అనేది బాగా చూపించారు ఈ మూవీలో అయితే. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 5 ధూమ్ 2. యాక్షన్ మూవీస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ధూమ్ 2 అంటే అందరికీ తెలుసు. ధూమ్కి అంత ఫేమ్ అయితే ఉంది. అందులో ఉండే డైమండ్ రాబరీ సీన్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ ధూమ్లో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క హీరో అయితే ఉన్నారు. ధూమ్ 1లో అయితే జాన్ అబ్రహం, ధూమ్ 2లో అయితే రుతిక్ రోషన్, ధూమ్ 3లో అయితే అమీర్ ఖాన్ అయితే ఉన్నారు. రకరకాల పార్ట్స్తో రకరకాల దొంగతనాలు, వీటిని చేసే దొంగల్ని పట్టుకునే దాంట్లో స్టోరీ రన్ అవుతుంది. ధూమ్ 3 హైయెస్ట్ కలెక్షన్ చేసినా కూడా ధూమ్ 2నే చాలామంది ఫేవరెట్గా నిలిచింది. ఈ మూవీ యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని కూడా చూసేయండి. నంబర్ 4 వార్. ఆఫ్టర్ బ్యాంగ్ బ్యాంగ్ మూవీ తర్వాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు రుతిక్ రోషన్ కాంబోలో వచ్చిన ఈ సెకండ్ మూవీనే వార్. బ్యాంగ్ బ్యాంగ్ మూవీలోనే పిచ్చెక్కించే యాక్షన్ సీన్లు అయితే ఉన్నాయి, కానీ ఈ మూవీలో అంతకు మించి ఉంటుంది. చెప్పాలంటే ఇండియన్ మిషన్ ఇంపాసిబుల్ అనే మాట. ప్లాట్ అయితే ఏం చెప్పను, ట్విస్ట్ మాత్రం అలా ఉంటాయి. క్లైమాక్స్ వరకు షాక్స్ ఇస్తూనే ఉంటుంది ఈ మూవీలో సీన్స్. ఈ మూవీ అయితే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ మూవీని చూసేయండి. నంబర్ 3 గాయత్రి 1920. ఒక హర్రర్ మూవీని ఒక హాలీవుడ్ అండ్ బాలీవుడ్ మూవీ మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. అలాగే విజువల్స్, స్టోరీ ఇవన్నీ హాలీవుడ్ది. ఈ స్టోరీ మన నేటివ్లో ఎలా ఉంటుందో అనేదే ఈ మూవీ. ఈ మూవీ 2008లో రజనీష్ దుర్గా అండ్ అలాగే అదా శర్మ డెబ్యూడ్ లీడ్ రోల్గా చేశారు. దీనికి డైరెక్టర్ విక్రమ్. ఈ మూవీని 1973లో అయితే ది ఎక్సోరిస్ట్ మూవీని ఇన్స్పైర్గా చేసుకొని తీశారు. ఇలాంటి హర్రర్ మూవీస్ని మీరు లెక్కలేనన్ని మూవీస్ చూసింటారు. ఈ మూవీ అంత థ్రిల్ చేయకపోవచ్చు, కానీ డెఫినెట్లీ హర్రర్ ఫిలింని ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీ అయితే డిజ్నీ హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీ చూసేయండి. నంబర్ 2 12వ అంతస్తు. ఈ మూవీ 2003లో బూత్ అని తీసిన ఈ మూవీని ఆర్జీవి గారు డబ్బుడు వర్షన్లో అయితే తీశారు. స్టోరీ నార్మలీ. ఈ రకమైన హర్రర్ మూవీని చాలా వచ్చాయి. ఒక కపుల్ స్పిరిట్స్ ఉన్న హోమ్కి వెళ్ళడం, స్పిరిట్ వాళ్ళలో ఒకరిని అటాక్ చేయడం, మిగిలిన వాళ్ళు సేవ్ చేయడం. హర్రర్ స్టోరీస్లో మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. బట్ హర్రర్ అనేది ఎంత ఇన్క్యాప్ట్ చేసిందనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆర్జీవి గారి కెమెరా యాంగిల్స్, సినిమా ఆటోగ్రాఫిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి గోస్ట్ మూవీకి ఇంకెంత దారుణంగా ఉంటాయో అనేది థింక్ చేయండి. ఆర్జీవి గారితో వచ్చిన బెస్ట్ హర్రర్ మూవీ ఇది. ఈ మూవీని చూడాలనుకుంటే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 1 తుంబాడ్. ఈ మూవీ 2018లో అయితే రిలీజ్ అయింది. ఈ హర్రర్ ఫిలిం ఒక మాస్టర్ పీస్. ఎందుకంటే ఒక సినిమా కోసం మన లైఫ్లో ఎంత టైంని ఎఫర్ట్ చేస్తామో, బాహుబలి లాంటి మూవీసే 4 years అంటేనే ఇంతగా ఉంటుంది. కానీ తుంబాడ్ మూవీ కోసం 6 years కష్టపడ్డారు మూవీ మేకర్స్. ఈ మూవీలో న్యాచురల్ ఫీలింగ్ రావడానికి రైనీ సీజన్లో రైనీ షాట్స్ తీశారు.
అంటే ఏ సీజన్లో ఎలాంటి షార్ట్స్ తీయాలో ఆ షార్ట్స్ కోసం సీజన్ల కోసం కూడా వెయిట్ చేసి తీశారు ఈ మూవీని. డైరెక్టర్ అనిల్ బ్రావ్ 18 years ఉన్నప్పుడే అంటే 1997లోనే స్పిరిట్ని రిలీజ్ చేసుకున్నాడు. అంటే ఎంత గ్రేట్ కదా. ఇందులో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే కొంతమంది మనుషులు 100 years వరకు అక్కడికి పోని ప్రదేశాలని చూస్ చేసుకొని మరీ తీశారు. హీరో సోమరాజ్ గారు 6 years వరకు సేమ్ బాడీనే మెయింటైన్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవచ్చు హీరో గారికి. ఈ మూవీ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని చూసేయండి. ఈ టాప్ 7 మూవీ లిస్ట్లో మీకు ఏ మూవీ అయితే నచ్చిందో ఆ మూవీని కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.